Today we'll discuss about how to start your digital marketing career using AI tools. Okay. So అందరూ ప్రతి ఒక్కళ్ళు ఏఐ టూల్స్ ఎవ్రీవన్ ఈస్ టాకింగ్ అబౌట్ ఏఐ టూల్స్, రైట్? సో మనం ఏం చేద్దామంటే విల్ గో ఏఐ టూల్స్ బై టాపిక్. సో మనకి డిజిటల్ మార్కెటింగ్ లో వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ టాపిక్స్ అండ్ మాడ్యూల్స్, రైట్? లెట్ అస్ సే important modules in digital marketing are I will divide as a 5 modules actually. First module is SEO. SEO means search engine optimization. That is one important module. So SEO means if you are going to Google and searching something, right? మీరు Google లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే కనుక మీరు ఏం చేస్తారు, యూ విల్ టైప్ వన్ వర్డ్ అండ్ విల్ సెర్చ్ విత్ దట్ వర్డ్. ఓకే, దాన్ని మనం కీవర్డ్ అంటాం. ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు గూగుల్ అండ్ సెర్చింగ్ విత్ ద వర్డ్ లైక్, ఓకే, సో మీరు ఏం చేస్తున్నారంటే యు ఆర్ యూజింగ్ గూగుల్ అండ్ యు ఆర్ సెర్చింగ్ విత్ ద 3 BHK ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్ సెర్చ్ చేస్తే కనుక, రైట్, సి వాట్ ఎవర్ మీరు పైన ఏమని కనిపిస్తారు, స్పాన్సర్డ్ అని చెప్పి ఇవన్నీ యాడ్స్. ఓకే, స్పాన్సర్డ్. నెక్స్ట్ వాట్ ఎవర్ యూఆర్ సీయింగ్ హియర్ కింద వస్తున్నాయి కదా, మ్యాజిక్ బ్రిక్స్, 99 acres, నో బ్రోకర్, housing.com, స్క్వేర్ యాడ్స్, మై హోమ్ పూజా. సో ఇవన్నీ మీకు వచ్చేసరికి ఏంటి మీకు, సో ఇవన్నీ మీకు ఎస్ఈఓ రిజల్ట్స్, ఎస్ఈఓ ఆర్గానిక్ గా వస్తున్న రిజల్ట్స్, రైట్? మనం ఏం చేద్దామంటే ఇవన్నీ ఆర్గానిక్ వస్తున్న రిజల్ట్స్. సో మనం ఫస్ట్ ఎస్ఈఓ మాడ్యూల్లో ఉన్న టూల్స్ గురించి మనం విల్ డిస్కస్. ఓకే, ఫస్ట్ ఎస్ఈఓ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి డిజిటల్ గా. సో నాకు ఎస్ఈఓ మాడ్యూల్లో మనం మేజర్గా వాడే టూల్ ఏంటి అంటే, సో వీల్ యూజ్ లాట్ ఆఫ్ టూల్స్. సో బేసిక్ ఏంటంటే వీల్ యూజ్ టూల్స్ లైక్ ఏహెచ్ఆర్ఎఫ్స్ అని టూల్ వాడతాం. సో ఇదేంటంటే ఏహెచ్ఆర్ఎఫ్స్ కానీ ఎస్సిఎం రష్ కానీ, ఓకే, విల్ యూజ్ ఏహెచ్ఆర్ఎఫ్స్ కానీ ఎస్సిఎం రష్ కానీ విల్ యూజ్ దిస్ టూల్స్. ఓకే, సో ఈ టూల్స్ అన్ని కొంచెం కాస్ట్లీనే. సో మీకు చూస్తే ప్రైజింగ్ కూడా డిఫరెంట్ ప్రైజింగ్ ఉంటాయి. బట్ దానికి మన దగ్గర ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఉంటాయి. విల్ డిస్కస్ అబౌట్ టూల్స్. ఓకే, ఎగ్జిక్యూషన్ అండ్ ఆల్ విల్ టాక్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం. సో ఎందుకంటే మనకు ఉన్న టైం వీ హ్యావ్ 1 hour, 1 to 1.5 hour మీకు ఉంటుంది వెబినార్. సో 1 to 1.5 hour లో మీకు ఏ టూల్స్ మీద ఒక బ్రీఫ్ డీటెయిల్డ్ డిస్కషన్ అయితే ఉంటుంది మనకి. సో డిజిటల్ మార్కెటింగ్ లో ఏమేమి ఏ టూల్స్ వాడతాం ఏంటనేది. సో ఫస్ట్ మనం వాడే ఏ టూల్ ఏంటంటే, ఫస్ట్ మనం వాడే టూల్ ఎస్సిఎం రష్ అనే టూల్ వాడతాం ఎక్కువ. ఓకే, హాయ్ గోకుల్, హాయ్ హరీష్, హాయ్ గిరీష్, హాయ్ విత్ లవర్. ఓకే, హాయ్ నవీన్, హాయ్ రావ్, హాయ్ ఇంద్ర, హాయ్ భరతరాజ్, హాయ్ ఆర్కా డెవలపర్స్, హాయ్ సోల్జర్ లైఫ్. ఓకే, సో మనం ఈ టూల్ చూద్దాం. విల్ సీ అబౌట్ దిస్ టూల్. సో మనం ఏం చూద్దాం అంటే విల్ సీ అంటే ఐ విల్ షో ద హౌ పవర్ఫుల్ ఏఐ ఇట్ ఈస్. ఓకే, సో ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు సీ హైదరాబాద్ లో, లెట్ అస్ సే ఐ వాంట్ టు సీ ఫ్లిప్కార్ట్ ఉంది కదా, ఫ్లిప్కార్ట్ అనే వెబ్సైట్ కి ఎంత ట్రాఫిక్ వస్తుందో నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి, మీరు చెప్పగలరా? ఎనీవన్ కెన్ సే ఎంత వస్తుందో చెప్పగలరా వెబ్సైట్ ట్రాఫిక్? ఎనీ ఆన్సర్? ఎనీవన్ కెన్ సే హౌ మచ్ ట్రాఫిక్ ఫ్లిప్కార్ట్ ఈస్ గెటింగ్. సో వాట్ ఐ విల్ డూ, ఐ యూజ్ దిస్ టూల్. దిస్ ఇస్ ఏఐ టూల్. చూస్తే సో నాకు ఈ వెబ్సైట్ కి ఆర్గానిక్ ట్రాఫిక్ ఎంత వస్తుంది? ఆర్గానిక్ అంటే గూగుల్ సెర్చ్ త్రూ ఎంత వస్తుంది మన ట్రాఫిక్? 213.5 million. అంటే ఎంత వస్తుంది మీకు? ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ట్రాఫిక్ 20 crores అంతే కదా? 213 అంతే, 213 into 10 lakhs.
హెల్. సో 21 crores ట్రాఫిక్ వస్తుంది. ఓకే. సో మోర్ దెన్ 21, ఐ థింక్ 200 crores ట్రాఫిక్ దే ఆర్ గెటింగ్ ఆర్గానిక్ గా. అంటే చాలా మంది అంతే దే ఆర్ గెటింగ్ మోర్ దెన్ 200+ ట్రాఫిక్ వస్తుంది. ఇది 200 crores ట్రాఫిక్ వస్తుంది అంటే మీరు చూడండి ఎంత సేల్ అవుతుందో. సో మనం ఇంకా ఈ టూల్లో ఇంకేం చేయొచ్చు అంటే యూ కెన్ సీ దాట్. ఎస్ మనం ఈ టూల్లో ఏం చేయొచ్చు అంటే హై జీవన్, హై మనీ ఏబిఎం. సో చూస్తే కనుక మన రిపోర్ట్ చూస్తే కనుక జస్ట్ ఇఫ్ యూ సీ దిస్ రిపోర్ట్, రైట్. సో నాకు ఎంత ట్రాఫిక్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? అబ్బా చూడు ఏమైనా జనాలు ఏమైనా సెట్ చేస్తారు చూడండి. ఫ్లిప్కార్ట్ గోట్ సేల్ అంట. రైట్. గోట్ గోట్ అంటే ఏమన్నా ఫెస్టివల్ నడుస్తుందా ఏంటి? ఎస్ఎస్ మ్యాగ్నెట్ కాశ్మీర్ విల్లో ఫ్లిప్కార్ట్. సో పీపుల్ ఆర్ సెర్చింగ్ విత్ డిఫరెంట్ వర్డ్స్. సాఫ్ట్ సెంటర్ పీవీసీ క్రికెట్ బాల్ ఫ్లిప్కార్ట్. సాఫ్ట్ సెంటర్ ఫ్లిప్కార్ట్. రైట్, వీఆర్ సీయింగ్ రైట్. మీరు చూస్తున్నారు ఏంటి ఏంటి జనాలు ఏమైనా సెర్చ్ చేస్తున్నారు గూగుల్లో. సో వాట్ కైండ్ ఆఫ్ వర్డ్స్ పీపుల్ ఆర్ సెర్చింగ్. సో యూ విల్ సీ ఆల్ దిస్ డేటా. సో మనకి ఇమాజిన్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ సంథింగ్ సిమిలర్ టు ఫ్లిప్కార్ట్, రైట్. ఈ డేటా మనకి హెల్ప్ అవుతుంది. సో సిమిలర్గా మనం ఏం చేద్దాం అంటే విల్ సి మై హోమ్ కన్స్ట్రక్షన్ ట్రాఫిక్ చూద్దాం. ఇఫ్ ఐ సీ మై హోమ్ కన్స్ట్రక్షన్స్ రైట్, నాకు ఎంత వస్తుంది ట్రాఫిక్ ఐఎమ్ గెటింగ్. సో మంత్లీ 3 lakh+ యూజర్స్ దే ఆర్, వాళ్ళకి వస్తున్నారు వెబ్ ట్రాఫిక్. ఓకే. సో ట్రాఫిక్ ఎలా వస్తుంది, ఏమైనా ఏమైనా సెట్ చేస్తే వస్తుందో చూద్దాం. ఏమొస్తున్నాయి మీకు చూడండి, ఏమొస్తున్నాయి. సో మై హోమ్ అవతార్, మై హోమ్ మంగళ, మై హోమ్ విహంగ, ఓకే, మై హోమ్ త్రిక్ష అంటే, అండ్ దీస్ ఆర్ ఆల్ ద ప్రాజెక్ట్స్ విచ్ ఈస్ ఫ్లిప్కార్ట్ ఈస్ డూయింగ్, వాట్ మై హోమ్ ఈస్ డూయింగ్. ఓకే. సో ఈ ప్రాజెక్ట్స్ అన్ని మనకు వస్తున్నాయి. కాకుండా అదర్ వాట్ ఆర్ ద కీవర్డ్స్ యూఆర్ గెటింగ్. సో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఇన్ హైదరాబాద్. ఓకే. అండ్ లగ్జరీ అపార్ట్మెంట్స్ ఇన్ హైదరాబాద్. మై హోమ్ విప్న. సో చూసారు కదా, రైట్. సో వీఆర్ గెటింగ్ లాట్. సో వీ కెన్ అనలైజ్ దిస్ డేటా. ఈ డేటాను మనం నీట్గా అనలైజ్ చేసుకోవచ్చు. గిఫ్ట్స్ 5664. సో యూఆర్ ఆస్కింగ్ రిక్వెస్టింగ్ లైవ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ ప్లీజ్ ఆస్క్ మీ. రైట్. సురేష్, you asked a good question. Hi sir, I completed digital marketing course but no job. Help to get job sir. ఒక బిగినర్ రియల్ ఎస్టేట్ రావటం ఎలా? ఓకే.
సో రియల్ ఎస్టేట్ సంగతి పక్కన పెట్టు. సో రియల్ ఎస్టేట్ ఇది నాట్ ఈజీ. ఎందుకంటే ఏదో జస్ట్ చాలా మంది చెప్పేస్తారు ఈజీగా స్టార్ట్ చేయొచ్చు అని. నీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. సో అది పక్కన పెడితే ఐ షో యూ వన్ ఎగ్జాంపుల్. ఓకే. సో ఐ డోంట్ నో వేర్ యూ డిడ్, మీరు ఎక్కడైతే చేశారో నాకు తెలియదు కానీ మన మన స్టూడెంట్స్కి అయితే ఎస్పెషల్లీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఓపెనింగ్స్, కంటిన్యూస్ ఓపెనింగ్స్ ఉంటానే ఉన్నాయి. సో కంటిన్యూస్ ఓపెనింగ్స్. See, this is one job opening. They have 15, 20K, 25,000 salary they are offering. Okay. So they are offering stipend 10,000 initially. Later on, they will increase the salary. Okay. And you can see, uh, so Punarjana and whether they are offering salary, some LT media. Fresher, they are offering salary 15 to 20, 15K to 20K. Okay. So I don't know, 15,000 salary they are offering stipend initial level. I don't know where you did, ఎక్కడ చేసామో తెలియదు కానీ ఓపెనింగ్స్ అయితే చాలా ఉన్నాయి బేసిక్ గా. సురేష్, ఐ డోంట్ నో, యూ ఐ థింక్ యూఆర్ నాట్ ఇన్ రైట్ ట్రాక్. ఐ థింక్ ఎక్కడ చేసావు సురేష్? డిడ్ కంప్లీట్ అవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ప్రాపర్లీ? హాయ్ రత్నసాగర్. రైట్. సో రైట్. సో మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు, సో ఓకే, లాట్ ఆఫ్ జాబ్ ఓపెనింగ్స్ చాలా ఉన్నాయి. సో మనకి ఒక టూల్ చూసాం, ఏది ఎస్ఈఓ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక టూల్ చూసాం. దేనికి చూసాం? వెబ్సైట్ ట్రాఫిక్ ఎంత వస్తుంది, ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఏంటనే దాని మీద చూసాం. ఓకే. హాయ్ భాస్కర్ సాయి. హాయ్ మహేందర్ రెడ్డి. విచ్ స్కిల్స్ మోస్ట్ డిమాండెడ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్? ధీరజ్ గుర్తుపెట్టుకో, ధీరాజా. ఓకే. సి, ఈ స్కిల్ ఆ స్కిల్ అని ఉండదు ధీరజ్. డిజిటల్ మార్కెటింగ్ లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, డిజిటల్ మార్కెటింగ్ లో ఒక కంపెనీ నేను హైర్ చేసుకున్నాను అనుకో. ఓకే. వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ లో ఎండ్ టు ఎండ్ నువ్వు చేయాల్సిందే. స్కిల్ ఎప్పుడంటే నీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చి 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు దే వాంట్ టు హైర్ ఎక్స్పర్ట్స్ హైర్ చేద్దామని చూస్తారు. కానీ ఇనీషియల్ సిచ్యువేషన్ లో సో ఈ స్కిల్ చేస్తాను, ఆ స్కిల్ చేస్తాను అంటే కుదరదు. గుర్తుపెట్టుకో, మన ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎ డిజిటల్ మార్కెటర్ షుడ్ బి మన ఆర్గనైజేషన్ కి ఎంత బెస్ట్ పాసిబుల్ హెల్ప్ చేయగలిగితే అంత బెస్ట్ పాసిబుల్ చేయాలి. ఓకే. హాయ్ అకి. హాయ్ రెడ్డి. ఓకే. రైట్. హాయ్ జస్ట్రియా. ఓకే ఫైన్. సో మనం ఇంకా కొన్ని టూల్స్ చూద్దాం. ఓకే. సో ఎస్సీఎం రష్ కాకుండా, సో మీకు అందరూ వింటారు కదా, మీరు యూబర్ సజెస్ట్ అని టూల్ వింటా ఉంటారు కదా చాలా మంది. విన్నారా ఎవరన్నా యూబర్ సజెస్ట్ టూల్? యూబర్ సజెస్ట్ ఏంటంటే మోస్ట్లీ డిజిటల్ మార్కెటింగ్ లో కీవర్డ్స్ అనే టాపిక్ ఉంటుంది. ఆ కీవర్డ్స్ అనే టాపిక్ కోసం మనం వింటా ఉంటాం ఈ టూల్ ని. ఓకే. సో మన యూబర్ సజెస్ట్, ఐ థింక్ టూల్ చూద్దాం. పీపుల్ హు ఆర్ ఇన్ ఇన్స్టా లైవ్ ఆర్ అండ్ ఆల్ రైట్. మీరు యూట్యూబ్ లో చూడండి, యూట్యూబ్ లో మీకు డీటెయిల్ వీడియో వస్తుంది. మా ఎంబ్లిక్స్ అకాడమీ ఛానల్ జాయిన్ అవుతే స్క్రీన్ షేర్ చేస్తున్నా మీకు యూట్యూబ్ లో. ఐ కెనాట్ షేర్ మై స్క్రీన్ ఆన్ ఇన్స్టా. ఓకే. రైట్. వరల్డ్ ఆఫ్ పివిఎన్ఎస్. హాయ్. రైట్. సో ఏం చూద్దామంటే విల్ సీ టు కీవర్డ్ ఆఫ్ 3 BHK ఫ్లాట్స్ ఇన్. హాయ్ సస్రా హాస్పిటల్. హాయ్ రాధిక మేడం. 3 BHK ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్ అని నేను ఆ కీవర్డ్ని యూబర్ సజెస్ట్ లో పెట్టే మీకు
ఏం చేస్తానండి హైదరాబాద్ లొకేషన్ హైదరాబాద్ తెలంగాణ. ఓకే రైట్, సెర్చ్ చేస్తాను. ఇట్ విల్ టేక్ టైం. వస్తుంది మీకు. సురేష్, నేను జాబ్ ఎలా ప్రొవైడ్ చేస్తా సురేష్? నేనైతే నీ ఇంటర్వ్యూకి వెళ్ళేదాకా నేను చేయగలను. అర్థమైందా? నువ్వు మన టీంకి అప్రోచ్ అవ్వు, నాకు స్కిల్స్ ఇవన్నీ ఉన్నాయంటే మన వాళ్ళు ఒక ఎగ్జామ్ పెడతారు. సో నువ్వు ఎగ్జామ్ కనుక క్వాలిఫై అవుతే కనుక ఇంటర్వ్యూస్ పంపించడానికి ఏదో ఒకటి నేను నా సైడ్ నుంచి నేను హెల్ప్ చేయించగలను మా టీం చెప్పి. సో ఒకసారి మెసేజ్ చేయి, డిఎం చేయి నాకు ఇన్స్టాలో, ఒకవేళ మా టీం కనుక రెస్పాండ్ అవ్వకపోతే. ఓకేనా సురేష్? కానీ గుర్తుపెట్టుకో, నీ స్కిల్ ఉంటేనే మేము హెల్ప్ చేయగలం. హైదరాబాద్లో జాబ్ అయితే ఈజీగా హెల్ప్ చేయగలం. ఇక్కడ మమ్మల్ని చాలా కంపెనీస్ అప్రోచ్ అవుతున్నాయి, మా దగ్గర స్టూడెంట్స్ లేరు. ఇది ఆ కంపెనీస్కి ఇవ్వడానికి సరిపడా స్టూడెంట్స్ లేరు. సో ఐ కెన్ ఆఫర్ యూ జాబ్, పెద్ద కష్టమేం కాదు. ఓకే రైట్. సో మనం టూల్ మొత్తం మనకి రిపోర్ట్ ఇస్తుంది, వెయిట్ చేయండి, ఇంకా ఇంకా ఇస్తా ఉంది. రైట్. సో భరతరాజ్ ఇస్తాం, కానీ ఇది భరతరాజ్ ఒకటి గుర్తుపెట్టుకో నీకు. వాట్ ఈస్ యువర్ బ్యాక్గ్రౌండ్ భరతరాజ్? యూ కెన్ అన్మ్యూట్ అండ్ టాక్. ఓకే, బీటెక్ సిఎస్సి. భరతరాజ్ నీకు ఇస్తాం. గుర్తుపెట్టుకో, మార్కెట్ లో చాలా మంది చేస్తుంది ఏంటంటే, మీకు ప్రీమియం టూల్స్ ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అని చెప్పి మీ దగ్గర ఒక పైసలు వసూలు చేస్తున్నారు తప్పిస్తే, ప్రీమియం టూల్స్ కాదు మీరు చేయాల్సిన. డిజిటల్ మార్కెటింగ్ లో చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. ఆ పనులు చేయాలి. టూల్ పద్దాక వాడడం. ఇప్పుడు నేను ఈ టూల్ చూపించా కదా మీకు, ఆ టూల్లో రిపోర్ట్స్ తీస్తాం కదా, ఒకసారి రిపోర్ట్స్ తీసిన తర్వాత అదే రిపోర్ట్స్ మనం ఒక 2 to 3 months వాడతాం. ఓకే, మన ఫోకస్ అంతా యాక్టివిటీ మీద ఉండాలి కానీ టూల్స్ మీద కాదు. ఓకే, సో ఇస్తాం టూల్స్ మీద అయితే యాక్సెస్ ఇస్తాం కానీ, బట్ ఐఎమ్ టెలింగ్ యూ దట్ వోంట్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే రైట్. మన యువర్ సజెస్ట్ లో ఇంకా వస్తుంది రిపోర్ట్, వస్తా ఉంది. ఓకే, సో మనకి ఎస్ఈఓ డిఫికల్టీ సెర్చ్ వాల్యూమ్ 210 ఉంది. సో మనకు చూస్తే కనుక కీవర్డ్ ఐడియాస్ ఎన్ని ఉన్నాయి? 115 ఉన్నాయి. 115 కీవర్డ్స్ ఐడియాస్ తీసుకుని మనం 4 BHK ఫ్లాట్స్ సేల్, 3 BHK ఫ్లాట్స్ రెంట్. ఓకే, కొంచెం ఇది కీవర్డ్ అనాలిసిస్ అనేది ఒక పెద్ద టాపిక్ ఇది. సో దాని ప్రకారం మనం చూసుకుని ప్రాపర్ గా మనం టార్గెటింగ్ చేసుకోవాలి. యూబర్ సజెస్ట్ అనేది వన్ గుడ్ టూల్ మనకి ఎస్ఈఓ పాయింట్ ఆఫ్ వ్యూలో, కీవర్డ్స్ కానీ ర్యాంకింగ్స్ కానీ సెట్ చేసుకుంటాకి, బ్యాక్ లింక్స్ కానీ వీటిలన్నిటికీ ఈ టూల్ బాగుంటుంది. వెరీ గుడ్ టూల్. సో నెక్స్ట్ యువర్ సజెస్ట్ తర్వాత, అండ్ దర్ ఇస్ ఎ టూల్ కాల్డ్ స్పైఫో అని ఒక టూల్ ఉంది. సో వాట్ ఐ కెన్ డూ, ఈ టూల్లో నేనేం చేస్తానంటే 3 BHK ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తే నాకు హాయ్ వెంకీ, హాయ్ చౌదరి, హాయ్ శ్రీపతి యలమంచిరి, హాయ్ హరికృష్ణ. ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, చేస్తే నాకేమొచ్చింది? ఓకే, ఏఎస్బిఎల్ వచ్చింది. ఓకే, ఐ గాట్ ఏఎస్బిఎల్.
ఓకే. ఒక్క నిమిషం మన టూల్ చూసి. సో నేను ఇది అడిగా హరికృష్ణ సార్, హౌ టు బిల్డ్ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్. హరికృష్ణ ఏం లేదు, గుర్తుపెట్టుకో, పని చేయాలి అంతే. నేను బాగా ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తేనే స్కిల్స్ ఉంటాయి. ఈవెన్ నాకైనా సరే, అర్థమైందా? సో నేను కూడా ప్రాక్టీస్ చేయకపోతే నాకు స్కిల్స్ ఉండవు. నీకైనా అంతే. బాగా ప్రాక్టీస్ చేయాలి. నేర్చుకుంటాం ఈజీ, ప్రాక్టీస్ చేయడం కష్టం. ప్రాక్టీస్ చేస్తా వర్క్లోకి వెళ్తే ఈజీగా నువ్వు స్కిల్స్ నేర్చుకోవచ్చు. ఓకే. ఓన్లీ ప్రాక్టీస్ మేక్స్ మన్ పర్ఫెక్ట్. పాత స్ట్రెస్ అదే ఫాలో అవ్వాలి. రైట్, మన ఏఎస్బిఎల్ చూద్దాం. ఓకే. ఒక్క నిమిషం బాను, నీ క్వశ్చన్ ఆన్సర్ చేస్తా ఈలోపు. సార్ థ్యాంక్ యూ. కోర్స్ పీరియడ్ వరకు ఇస్తారా? ప్రీమియం టూల్స్, డొమైన్ హోస్టింగ్. భరత్ రాజ్, నీకు నీకు జాబ్ వచ్చేదాకా ఇస్తా. ఓకేనా? హ్యాపీ? నీకు జాబ్ వచ్చిన తర్వాత కూడా కావాలని చెప్పిస్తారా? అది టూల్స్ సెకండరీ భరత్. గుర్తుపెట్టుకో, ఇండస్ట్రీ లోపలికి వెళ్ళాలి. ఇండస్ట్రీ లోపలికి వెళ్ళావు అనుకో, ఇఫ్ యూ గో టు ఇండస్ట్రీ రైట్, ఆటోమేటిక్గా నువ్వు సెట్ అయిపోతావు. ఇండస్ట్రీలో మొత్తం టూల్స్ అన్ని మీకు ప్రతిదీ ప్రాపర్గా మీకు ఇండస్ట్రీలో డాక్యుమెంటేషన్ సిస్టమ్ మారుతుంది. వాళ్ళు చేపిస్తూ ఉంటారు. అప్పుడు నీకు అర్థమైపోతుంది, దారికి వస్తావు. అర్థమైందా? సో టూల్స్, కోర్సెస్ ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, గుర్తుపెట్టుకో. రైట్. అఖిల్, ఏంటి లైవ్ కొట్టావు, లైవ్ రిక్వెస్ట్ కొడుతున్నావు? యూ హ్యావ్ ఎనీ డౌట్, ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ నా అఖిల్. భరత్, ఏ టూల్స్ ఇంపార్టెంటే. నేను చాలా చూపిస్తాను ఏ టూల్స్. అవి ప్రతి ఆర్గనైజేషన్ కి ఉంటాయి. ఓకే. ప్రతి ఒక్క కంపెనీ, డిజిటల్ మార్కెటింగ్ చేసే కంపెనీ చాలా ఏ టూల్స్ పర్చేజ్ చేస్తుంది. ఇప్పుడు నేను కొన్ని టూల్స్ చూపిస్తాను, అవి మన ఆర్గనైజేషన్ టూల్స్, వేరే వాళ్ళకి పనికిరావు. ఓకే. రైట్. సో డిజిటల్ మార్కెటింగ్ జాబ్ ఎలిజిబిలిటీ ఇంటర్ డిగ్రీ అంటే, సార్ ఓకే ఫైన్. బాను, మంచి క్వశ్చన్ అడిగావు. దిస్ హెల్ప్ఫుల్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. అసలు డిజిటల్ మార్కెటింగ్ లో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎనీ కంపెనీ ఇఫ్ దే వాంట్ హైర్ ఏ రిసోర్స్, ఆర్ ఇఫ్ దే వాంట్ ఒక పర్సన్ హైర్ చేయాలంటే ఏం చూస్తామంటే, మాకు ఆ పర్సన్ స్కిల్ చూస్తాం. కానీ నాకు ఎందుకయ్యా చెప్పు, ప్రాక్టికల్ గా ఐఎమ్ బిజినెస్ ఓనర్. ఓకే. సో నేను డిజిటల్ మార్కెటింగ్ లో ఇండస్ట్రీలో 13 ఇయర్స్ నుంచి ఉన్నాను. ఏజెన్సీ రన్ చేస్తున్నాను. ఓకే. యాజ్ వెల్ యాజ్ నేను కంపెనీస్ మార్కెటింగ్ హెడ్ గా పనిచేస్తాను. నేను ఒక్కటే చూస్తా. ఏం చూస్తా? నేను ఒకటి హైర్ చేశా. ఓకే. వాడికి ఎంత శాలరీ ఇస్తున్నా ఫస్ట్. అంతే కదా, బిజినెస్ లా చేయాలి. నందా. నెక్స్ట్, వాడికి ఇస్తున్న దానికి వాడు వర్తా కాదా? అర్థమైందా? అంతేగాని నాకు డిగ్రీ చదివితే ఏంటి, ఎంఎస్ చదివితే ఏంటి, వాడు పిహెచ్డి అయితే ఏంటి, నాకు అనవసరం. బేసిక్ గా సిమిలర్ గా ఎనీ ఆర్గనైజేషన్ విల్ లుక్ ఇన్ టు డిజిటల్ మార్కెటింగ్ ఇన్ దట్ ఆస్పెక్ట్ ఓన్లీ. గుర్తుపెట్టుకోండి. సో ఎంఎన్సీస్, నెక్స్ట్ ఏది, వాళ్ళని చూసి మీరు ఐటీ జాబ్స్ అవి చూసి మీరు టెంప్ట్ అవ్వద్దు. సో డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే వెరీ కోర్ ఇండస్ట్రీ. సో రియల్ బిజినెస్ వర్క్ చేస్తావు. రియల్ బిజినెస్ ఎవడైనా సరే ఏం చేస్తాడు చెప్పా? నేను ఒకటి హైర్ చేసుకున్నా, నాకేంటి వీటి వల్ల, అంతే. వెరీ క్లియర్. ఓకే. హరికృష్ణ, నీకు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి నేర్పిస్తాం. అన్నీ ఉంటాయి, స్టడీ మెటీరియల్ అన్నీ ఉంటాయమ్మా. ఓకే. మీ మన దగ్గర చాలా చాలా ఉంటుంది, మీ ఓపిక అంతే. స్టడీ మెటీరియలే కాదు, మీకు బోల్డ్ అడ్వాన్స్ కోర్సెస్ ఇస్తాం, మీరు నేర్చుకోవాలి అంతే. సముద్రం డిజిటల్ మార్కెటింగ్ అంటే గుర్తుపెట్టుకో.
భరత్, ఇంటర్వ్యూస్ అవుతానే ఉంటాయి భరత్, అర్థమైందా? సి ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ లో రిక్వైర్మెంట్ ఉంది కానీ టాలెంట్ లేదమ్మా మార్కెట్ లో. సో ఆ ప్రాబ్లం గట్టిగా ఇండస్ట్రీలో. ఈవెన్ మా ఏజెన్సీలో కూడా మేము హైర్ చేద్దామని చూస్తానే ఉంటున్నాం. సో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఉంది, రిసోర్స్ అనేది ప్రాబ్లం ఉంది. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ మీద అవేర్నెస్ లేదు, నెంబర్ వన్. నెంబర్ టూ, క్రీమ్ అందరూ అంటే బాగా స్కిల్ఫుల్ ఉన్న వాళ్ళందరూ ఎటు వెళ్ళిపోతున్నారంటే ఐటీ సైడ్ వెళ్ళిపోతున్నారు. దానివల్ల డిజిటల్ మార్కెటింగ్ లో వచ్చే క్యాండిడేట్ స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉంటున్నారు. చూడండి, ఇప్పుడు నేను ఇప్పుడు సాటర్డే ఈ టైంలో లైవ్ పెట్టినా సరే, మొత్తం ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అన్ని కలిపినా సరే ఎంతమంది ఉన్నారు మహా అయితే ఒక 30-40 మంది ఉంటారు లైవ్ లో. సో అదే కనుక నేను ఇదే సేమ్ ఫుల్ స్టాక్ కంపెనీ ఏదన్నా నాది నా ప్రొఫైల్ అయితే కనుక 500 మంది ఉండేవాళ్ళు, తక్కువ తక్కువ. ఎస్ భరత్, నీకు స్కిల్ ఉంటే హైర్ అవుతావు భరత్, లేదంటే కనుక స్కిల్ నేర్చుకో. అర్థమైందా? మన ఇన్స్టిట్యూట్ కావాలంటే మన ఇన్స్టిట్యూట్ నేర్చుకో, వేరే ఇన్స్టిట్యూట్ నేర్చుకో, బట్ స్కిల్ అనేది చాలా మ్యాండేటరీ. స్కిల్ లేకుండా ఎవరు హైర్ చేసుకోరు, గుర్తుపెట్టుకో. వేకెన్సీస్ ఉన్నాయి కానీ వేకెన్సీస్ ఉన్నంత మాత్రాన ఎవరు హైర్ చేయరు, గుర్తుపెట్టుకో. మేము హైర్ చేయాలని మార్కెట్లో ఎవరో ఒకరు హైర్ చేయలేమా భరత్? అవునా కదా? ఎంతమంది ఉన్నారు ఫ్రెషర్ జాబ్ అంటే వచ్చేవాళ్ళు? కానీ ఎవడైనా ఏం చూస్తామంటే ఒక పర్సన్ హైర్ చేసామంటే వాడు నా పని చేయగలుగుతారా లేదని చూస్తాం, క్లియర్ కట్ గా. ఓకే, రైట్. ఇప్పుడు మన ఏఎస్బిఎల్ చూద్దాం. బిఫోర్ దాట్ ఒకసారి యూట్యూబ్ లో చూద్దాం, యూట్యూబ్ ఏం జరుగుతుందా. రైట్, చాలా డిస్కషన్ అవుతుంది. బెంగళూరు ప్రొవైడ్ మీ వాట్ విల్ ప్రొవైడ్ ఫుల్ డే టు వై వై నాట్ ప్రొవైడ్ ఫుల్ డే కోర్స్ డైలీ 2 hours ఎనఫ్. సాయి కుమార్, దాసరి సాయి కుమార్, మంచి క్వశ్చన్ అడిగా. డైలీ 2 to 2.5 hours ఉంటుంది సాయి కుమార్, నెంబర్ వన్. నెంబర్ టూ, టాస్క్లు ఉంటాయి సాయి కుమార్. దాని తర్వాత నీ ఓపిక అంతే, నువ్వు చేయాలి టాస్క్లు. సో టాస్క్లు చేయాలి కదా, నేను క్లాసులు చెప్తా ఉంటే మొత్తం మర్చిపోతావు. అర్థమైందా? నీకు 2 to 2.5 hours చాలా కష్టం క్లాస్లో సీరియస్ కూర్చుంటాం. ఇదేమి ఇంజనీరింగ్ కాలేజ్ కాదు కదా. సో ఇది వెరీ సీరియస్ కోర్స్ యాక్చువల్లీ. సో చేసిన తర్వాత టాస్క్లు చేయాలి, చేస్తే సక్సెస్ అవుతాం, నెంబర్ వన్. నెంబర్ టూ, సురేష్ మహా డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలాన్సింగ్ గురించి చెప్పండి సార్. హౌ టు స్టార్ట్ అండ్ గెట్ క్లయింట్. ఓకే సురేష్, ఫ్రీలాన్సింగ్ నీకు రావాలి అంటే కనుక నీ ఫస్ట్ ఇండస్ట్రీ నాలెడ్జ్ ఉండాలి, గుర్తుపెట్టుకో. సురేష్, నీ దగ్గర ఇండస్ట్రీ నాలెడ్జ్ లేకుండా, రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేకుండా ఎవళ్ళు మార్కెట్లో ఎవళ్ళో నీకు ప్రాజెక్ట్స్ ఎవరు, గుర్తుపెట్టుకో. సో రియల్ టైం నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. వచ్చిన తర్వాత నీ దగ్గరికి వస్తారు. అంతేగాని ఒక కోర్స్ నేర్చుకుని డైరెక్ట్ గా నువ్వు ఫ్రీలాన్సింగ్ చేద్దామంటే ఇట్ వోంట్ వర్క్స్ అవుట్ ఫర్ యూ. ఓకే, దట్స్ వెరీ క్లియర్. ఓకే, talk about digital marketing journey from starting service inspiration to upcoming digital marketers. Suresh, that's we'll talk later. Okay, right. So, best web design. Hello, best web design. Hi. Right. So we'll go to the topic now. Hi, Monica Haran. Hi, Surya. Good. So చూస్తే కనుక ఏఎస్బిఎల్, రైట్. ఏఎస్బిఎల్ ట్రాఫిక్ చూస్తే సో సో యూఆర్ సీయింగ్, మనకి మొత్తం కనిపిస్తుంది కదా ఏఎస్బిఎల్ కి ఎంత వస్తుంది ట్రాఫిక్, ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి. ఓకే, అండ్ విల్ సీ ద ర్యాంక్, ఏ కీవర్డ్స్ ఏ పొజిషన్స్ వస్తున్నాయి. వాట్ నాన్ సెన్స్. ఓకే, సో మన ర్యాంక్ ట్రాకింగ్స్ అనే చేసుకోవచ్చు. భరత్, నువ్వు రాయి భరత్, ఇన్స్టిట్యూట్కి రా. ఓకే, సో నీ ఓపిక అంతే. ఓకే, సో సి ఐమ్ టెలింగ్ యూ, వీఆర్ నాట్ లైక్ అదర్ ఇన్స్టిట్యూట్స్. ఏదో
క్లాస్ చెప్పేసి పంపించాము. యూ కెన్ కమ్ డౌన్ అండ్ ప్రాక్టీస్ అండ్ యూ కెన్ లెర్న్ థింగ్స్ ప్రాపర్లీ. వర్క్ నేర్చుకో బాగా. అర్థమైందా? సక్సెస్. ఓకే, ఫైన్. సో మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ డూ కీవర్డ్ రీసెర్చ్ ఇవన్నీ చేయొచ్చు. సో ఓకే, రైట్. సిమిలర్ గా మనం ఏం చేయొచ్చు అంటే స్పైఫ్ ఉంది కదా, దీనిలో చూద్దాం. విల్ సి ది డొమైన్ ఏఎస్పిఎల్ చూద్దాం. సో ఏఎస్పిఎల్ ట్రాఫిక్ మీకు ఆర్గానిక్ కీవర్డ్స్ ఎన్ని ఉన్నాయి? 848. ఓకే, పెయిడ్ కీవర్డ్స్ 223 ఉన్నాయి. సో ఏ పొజిషన్స్ వీళ్ళ కాంపిటేటర్స్ వీళ్ళందరూ ఉన్నారు. వాస్తు దేవాయ, ప్రైమల్ రియాలిటీ. ఓకే, సో ఏ కీవర్డ్స్ వస్తున్నాయి చూస్తే కనుక మీకు రిపోర్ట్ ఎక్స్పోర్ట్ చేద్దాం. ఏం వస్తున్నాయి ఏఎస్బిఎల్? ఏఎస్బిఎల్ కూడా రిలేటెడ్ కంపెనీ. ఓకే, సో ఏఎస్బిఎల్ ఇన్స్పైర్, ఏఎస్బిఎల్ స్పెక్ట్రా, ఏసీ తెలంగాణ, గూడపల్లి తెలంగాణ, యూడిఎస్ ఏరియా, యూడిఎస్ మీనింగ్ వెస్ట్ ఫేసింగ్ హోమ్, వాస్తు తెలంగాణ, కంబైన్ సర్టిఫికేట్ ఆన్లైన్, కూల్ థింగ్స్ ఫర్ అన్ అపార్ట్మెంట్, అశోక బిల్డర్స్ హైదరాబాద్, ఏఎస్బిఎల్ లేక్ సైడ్, సిసి అండ్ రియల్ ఎస్టేట్. ఓకే, వాళ్ళు నాకు తెలిసి కంటెంట్ మార్కెటింగ్ చేస్తున్నట్టున్నారు. ఎస్, చూడండి, బ్లాగ్స్ లో దే ఆర్ రైటింగ్ ది ఆర్టికల్స్. ఓకే, సో వెస్ట్ ఫేసింగ్ వాస్తు గురించి ఇట్లాంటి గురించి దే ఆర్ రైటింగ్ ఆర్టికల్స్. భరత్ ఏం లేదు, భరత్ మనకేంటంటే భరత్, సో మనకి ఎవ్రీ మంత్ మనకి 2 బ్యాచెస్ అవుతాయి. సో బయటకు వస్తారు. సో మనం ఏం చేస్తాం అంటే డిపెండ్స్ అపాన్ కంపెనీ. సో కొన్ని కంపెనీస్ ఉంటాయి, దే వాంట్ హైర్ ఏ క్యాండిడేట్. సో మన స్టూడెంట్స్ కనుక బయటికి వెళ్ళిపోతే కనుక, ట్రైనింగ్ అంతా బయటికి వెళ్ళిపోతే వాళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చేస్తాయి, చాలా ఫాస్ట్ గా జాబ్లు వచ్చేస్తారు. కాబట్టి కంపెనీస్ హు ఆర్ వెరీ నీడ్ ఆఫ్ ది క్యాండిడేట్, దే విల్ కమ్ డైరెక్ట్లీ టు అవర్ ఇన్స్టిట్యూట్ అండ్ దే డూ ద క్యాంపస్ హైరింగ్. ఓకే, సో అది కాకుండా మీకు ఆపర్చునిటీస్ గురించి నేను నో ఇట్ వరీ మచ్ అబౌట్ ద జాబ్స్. సో ఫస్ట్ స్కిల్ నేర్చుకో, జాబ్ అయితే వస్తుంది, దట్ ఐ కెన్ గ్యారంటీ. ఓకే, బట్ స్కిల్ నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్, టైం స్పెండ్ చేయాలి, గుర్తుపెట్టుకో భరత్. ధీరజ్, వీడియో ఎడిటింగ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి సార్ డిజిటల్ మార్కెటింగ్ లో? ధీరజ్, వీడియో ఎడిటింగ్ డిఫరెంట్, డిజిటల్ మార్కెటింగ్ డిఫరెంట్. ఓకే, హాయ్ నాగేంద్ర. రైట్, సో మనకి ఇవన్నీ కీవర్డ్స్. ఓకే, ఈ కీవర్డ్స్ అన్ని వస్తాయి మనకి పొజిషన్స్. రైట్, మనకి ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి, మనం వెళ్దాం 1 by 1. మనం ఇక్కడ ఎస్ఈఓ దగ్గర అయిపోయాం. సో ఇది కాకుండా రైట్, సో మనకి వీ కెన్ ప్లే విత్ దిస్. దీంతో మనం ఏం చేసుకోవచ్చు? స్పైఫు కానీ, దీనిలో కానీ. సో వీ కెన్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. చూద్దాం ఇండియా. రైట్, సో అన్నీ అవే వస్తున్నాయి, బేస్మెంట్ పార్కింగ్స్, కంటెంట్ మార్కెటింగ్ బాగా చేస్తున్నాడు. రైట్, ఫైన్, పర్ఫెక్ట్. దీని తర్వాత మనం ఏం చేస్తామంటే ఎస్ఈఓకి నెక్స్ట్ సోషల్ మీడియా. ఓకే, సోషల్ మీడియాలో మనం ఎలా వాడతాం? అందరికీ క్వశ్చన్ ఉందా లేదా? రైట్, మనం ఏం చేస్తామంటే నేను మీకు ఒక టూల్ చూపిస్తాను. సో దానికంటే ముందు ఒకసారి చూద్దాం, మన క్వశ్చన్స్ ఏమైనా అడుగుతున్నారా అని చూద్దాం.
రైట్. సో ఏఐ టూల్స్ మనకు చాలా ఉన్నాయి కదా. సి మనం ఏం చేద్దాం అంటే విల్ యూజ్ జెమినీ ఏఐ. ఓకే. జెమినీ ఏఐ కనుక మనం వాడితే విల్ సి. సో రైట్, నేను లాస్ట్ జెమినీ ఏఐ రైట్ ఏ సోషల్ మీడియా, రైట్ ఏ ఇన్స్టాగ్రామ్ పోస్ట్. ఓకే. ఫర్ ఎంబ్లిక్ సొల్యూషన్స్. దివాలి ఆల్సో ఇంక్లూడ్ డిజిటల్ మార్కెటింగ్ అని పెట్టా. అరే మన ఏజెన్సీ ఉంది కదా, మన ఏజెన్సీకి సోషల్ మీడియా పోస్ట్ కావాలి నాకు. ఓకే. దానిలో డిజిటల్ మార్కెటింగ్ కూడా చేయమని చెప్పింది. ఏమిచ్చింది క్యాప్షన్? మే దిస్ దివాలి బ్రింగ్ యూ లైట్, జాయ్ అండ్ ప్రాస్పెరిటీ ఫ్రమ్ అవర్ ఫ్యాన్ అట్ ఎంబ్లిక్ సొల్యూషన్స్. వి విష్ యూ హ్యాపీ దివాలి. లెట్ సెలబ్రేట్ ఫెస్టివల్ లైట్స్ ఆఫ్ ఇలిమినేటింగ్ అవర్ డిజిటల్ ప్రజెన్స్ టుగెదర్. అవునా కదా? ఇచ్చిందా మంచిగా? హ్యాష్ ట్యాగ్స్ అన్ని ఇచ్చిందా లేదా? రైట్. సో ధీరజ్, ఏ డిజిటల్ మార్కెటింగ్ రీప్లేస్ చేస్తుందా సార్ ఫ్యూచర్ లో? ఏ డిజిటల్ మార్కెటింగ్ రీప్లేస్ చేయదు ధీరజ్. మనం ఏ టూల్స్ వాడుకుని డిజిటల్ మార్కెటింగ్ లో మనం ఇంకా బాగా ప్రొడక్టివ్ గా మనం పని చేసుకుంటాం. గుర్తుపెట్టుకో. ఓకే. రైట్. సో సిమిలర్ గా నేనేం చేయొచ్చు అంటే ఐ కెన్, ఇంకా నేను ప్రాంప్ట్ ని డిజిటల్ మార్కెటింగ్ ఇంకా అండ్ డిజిటల్ ఇండియా జస్ట్ కొడితే క్యాప్షన్ ఏం పెట్టాలి, ఇమేజ్ ఏం పెట్టాలి? క్యాప్షన్ విషింగ్ హ్యాపీ దివాలి filled with light, joy and prosperity. May this festival bring you happiness, success and fulfillment of our last spring spirit of Diwali. Our digital together and digital solutions. బాగుందా లేదా కంటెంట్? ఇస్ ద కంటెంట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్? చెప్పండి నాకు. సో సో మనం వీ కెన్ యూజ్ ద చాట్ జీపీటీ కానీ జెమినీ ఏఐ కానీ వాడుకుని మనం ఇలా మనం వీ షుడ్ టేక్ ద లెవరేజ్ ద సోషల్ మీడియా. ఓకే. సో ఇది కాకుండా దేర్ ఇస్ ఎ టూల్ కాల్డ్ గ్రామర్లీ. గ్రామర్లీ అనే టూల్ ఉంది. సో ఈ టూల్తో మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇంగ్లీష్లో మనం కంటెంట్ రాస్తాం కదా, దానిలో స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్ని గ్రామర్లీలో మనం చెక్ చేసుకుని సెట్ చేసుకోవచ్చు నీట్గా. అర్థమైందా? డెఫినెట్గా అది మనకి హెల్ప్ అవుతుంది. అంతే కదా. సో చాలా మంది మనం వచ్చిన బ్యాక్గ్రౌండ్ కానీ అంతా మన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంతా టాప్ నాచ్ ఉండదు కాబట్టి, సో మనకేంటంటే గ్రామర్లీ టూల్ ఎందుకు హెల్ప్ అవుతుందని మనం ఇంగ్లీష్ రాస్తే కనుక దానిలో మిస్టేక్స్ అని ఉంటే మిస్టేక్స్ మొత్తం ఐడెంటిఫై చేసి చెప్తుంది. దానివల్ల మనకి చాలా హెల్ప్ అవుతుంది డిజిటల్ మార్కెట్గా. అర్థమైందా? సో దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? సో డిజిటల్ మార్కెటర్ ఎవరైనా డిజిటల్ మార్కెటర్ సక్సెస్ కావాలి అంటే కనుక మీకు ఏ టూల్స్ అనేవి మ్యాండేటరీగా వాడాల్సిందే. ఓకే. సిమిలర్గా కంటెంట్ రైటింగ్ కోసం చూసాం కదా. అండ్ మీకు టూల్స్ లైక్ క్యాన్వా లాంటివి ఉన్నాయి కదా. క్యాన్వా, సో క్యాన్వా మీరు వాడుకోవచ్చు. ఓకే. మన దానిలో క్యాన్వా కూడా మొత్తం చెప్తాం డీటెయిల్డ్గా ఎలా చేయాలి ఏంటి ఎవ్రీథింగ్. ఓకే. నెక్స్ట్ ఇవి కాకుండా సోషల్ మీడియాలో మనం పోస్ట్ చేసుకుంటాకి దర్ ఇస్ టూల్ కాల్డ్ హూట్సూట్. ఓకే. హూట్సూట్ అన్న టూల్ ఉంది. సో ఈ టూల్లో సింగిల్ ప్లాట్ఫామ్లో మనం ఏం చేసుకోవచ్చు అంటే మీరు చూస్తే టాప్ ఫీచర్స్ అన్ని పోస్టులు మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ అస్. హెల్ప్ అవుతుందా లేదా? సో అన్నిట్లో మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, సో మనం డేటా అనలిటిక్స్ ఇన్సైట్స్ మొత్తం అన్ని మనం చూసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ దెర్ ఇస్ టూల్ కాల్డ్ బఫర్.
బఫర్ కూడా మీకు సిమిలర్ టూలే. హాయ్ సందీప్, హాయ్ మామ్స్ ట్యూన్ స్వీటీ, హాయ్ క్రేజీ మెన్, హాయ్ అహిరా అర్జున్. ఓకే, బఫర్ మనం చూస్తే కనుక బఫర్ కూడా మనకి గుర్తుపెట్టుకోండి, కొన్ని ఫ్రీ ఉంటాయి కానీ మీకు ఏమైనా ఏ టూల్ ఏమైనా వాడాలంటే పెయిడే, కానీ మీ ఆటోమేషన్ పే చేస్తుంది పెయిడ్ టూల్స్కి. మీరు వరి అవ్వద్దు, దానికి సొల్యూషన్స్ ఉన్నాయి. ఓకే, రైట్. సో దీని తర్వాత మన యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ నేను ఇది చూస్తున్నా, ఆయన మంత్రి సత్యనారాయణ గారు చూస్తున్నా. ఓకే, సో ఎందుకంటే నాకు ఆయన, టు బి ఫ్రాంక్, ఆయన ఇన్స్పిరేషన్, కంటెంట్ చాలా క్వాలిటీగా చెప్తాడు ఆయన. అందరు అంటే మీరు చూస్తే నాకైతే, నా పర్సనల్ ఎందుకంటే ఆయన మనీ కోసం కంటే జనాలకి ఒక చేంజ్ కోసం చేస్తాడు ఆయన బేసిక్ గా. సో నేను అందుకే నేను కొంచెం ఫాలో అవుతా, అంటే మరి మొత్తం వీడియోస్ చూడగానే ఏం చేస్తాను ఏంటనేది చూస్తే కనుక నేను ఒక ఏ టూల్ వాడుతున్నా, దాని పేరు, టూల్ పేరు ట్యూబ్ బడ్డీ అనే టూల్ వాడుతున్నా. వాడుతుంటే నాకేమైంది హెల్ప్, ఐఎమ్ ఏబుల్ టు సీ రైట్. నాకు ఎంత వచ్చాయి వ్యూస్, ఏమొచ్చాయి, హ్యాష్ ట్యాగ్స్ ఏమన్నాయి, ప్రతిదీ నేను చూడగలుగుతున్నా. ఈ లాస్ట్ 30 days ఎన్ని వ్యూస్ వచ్చాయి, 32.3 million వ్యూస్ వచ్చాయి. ఓకే, ఎన్ని వీడియోస్ పబ్లిష్ చేశారు, 42 వీడియోస్ పబ్లిష్ చేశారు, రైట్. సో అంటే ఈ టూల్స్ ఇంకా ఎలా వాడాలి, ఇన్ డెప్త్ ఏంటనేది మనం వీ కెన్ డిస్కస్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, సో నెక్స్ట్ ఇవి కాకుండా మీకు, మీరు ఎస్ఎంఎస్లు పంపిస్తారు కదా, పంపిస్తారు లేదా? ఎస్ఎంఎస్ అంటే బల్క్ ఎస్ఎంఎస్ మీకు ఏమైనా వచ్చాయి, రోజు వచ్చాయి బల్క్ ఎస్ఎంఎస్ ఎవరికన్నా? ఎంతమందికి వచ్చాయి బల్క్ ఎస్ఎంఎస్ చెప్పండి నాకు, మన ఎంబ్లిక్స్ అకాడమీ నుంచి. నేను రాలేదు ఎవరికి. ఓకే, సో బల్క్ ఎస్ఎంఎస్ పంపించడం కోసం ఇంకో టూల్స్ ఉన్నాయి. సో నేను లాగిన్ అయిన తర్వాత నేను స్క్రీన్ షేర్ చేస్తాను మీకు. ఓకే, ఇది లాగిన్ అవ్వట్లేదు. సో మెసేజ్ 91, దేర్ ఆర్ అంటే దేర్ ఆర్ టూల్ కాల్డ్ మెసేజ్ 91 లాంటి టూల్స్, దీనిలో ఎస్ఎంఎస్లు పంపించుకోవచ్చు. ఓకే, అండ్ దిర్ ఇస్ ఎ టూల్ కాల్డ్ వాటి. ఓకే, సో వాట్ ఈజ్ అ టూల్ టు సెండ్ ది వాట్సాప్ మెసేజ్. సో మీరు ఎంతమందికి వచ్చే వాట్సాప్ మెసేజ్ వచ్చాయా రాలేదా చెప్పండి నాకు ఫాస్ట్ గా. చాలా మంది జాయిన్ అవుతారు ఇన్స్టాగ్రామ్ లో. హలో ఎవ్రీవన్, ప్రశాంత్, క్రిష్. సో వాట్ వీ కెన్ డూ, యూ కెన్ యూజ్ ది, మన ఈ టూల్స్ అన్ని వాడాలి డిజిటల్ మార్కెటింగ్ లో. గుర్తుపెట్టుకోండి, ఈ టూల్స్ అన్ని వాడి మనం మన ప్రాపర్ గా మన డిజిటల్ మార్కెటింగ్ యాక్టివిటీని బాగా చేసుకోవాలి. నెక్స్ట్ అదే కాకుండా మనకి ఈమెయిల్ మార్కెటింగ్ ఉంది. మనకి ఈమెయిల్ మార్కెటింగ్ మనం యూజ్ టూల్ కాల్డ్ బ్రేవో. ఓకే, బ్రేవో వాడతాం. లాగిన్. ఓకే, లాగిన్ అయ్యే ఉంటుంది అకౌంట్. ఓకే, హలో, వీళ్ళు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. నైన్ 90 66. ఇది ఈమెయిల్ మార్కెటింగ్ టూల్. ఇవన్నీ ఏ టూల్స్ గుర్తుపెట్టుకోండి. క్యాంపెయిన్ ఏం పంపించాం, సో మీ క్యాంపెయిన్ పంపించాం. పంపిస్తే
ఈ క్యాంపెయిన్ పంపిస్తే ఈ క్యాంపెయిన్ పంపించాం ఎగ్జాంపుల్ 207 మెంబర్స్ ఎంతమంది ఓపెన్ చేస్తారు విల్ గెట్ ఎవ్రీథింగ్ చూడండి ట్రాక్ అవల్ ఓపెన్ రేట్ 19-12 మంది ఓపెన్ చేస్తారు అంతే సో, ఎవరెవరు ఓపెన్ చేస్తారు సంతోష్ కుమార్ చక్రధర్ బ్రాండ్ శ్రవణ్ ఓకే నీళ్ళ మెలడీస్ వస్తున్నాయి కదా ఇక్కడ ఓకే రైట్ సో దట్స్ వాట్ ఐ కెన్ సీ నువ్వు ఏఐ టూల్స్ ఇవన్నీ అన్ని ఈ ఆటోమేషన్ ఉంది సో ఈ ఆటోమేషన్ కూడా ఇది ఏనే యూజర్ జర్నీస్ ఓకే సో see what this campaign this is a bigger campaign వా సో ఎంత వచ్చింది దీనిలో 860 మెంబర్స్ పంపిస్తే 89 మెంబర్స్ ఓపెన్ చేస్తారా ఎవరు ఓపెన్ చేస్తారో చూద్దాం వీళ్ళంతా ఓపెన్ చేస్తారు మెయిల్ అంటే వీళ్ళు దే ఆర్ సీరియస్సా కదా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందామని ఈ డేటా మొత్తం వస్తుందా లేదా మీకు సో అలా మనం ఈమెయిల్ క్యాంపెయిన్స్ పంపించినప్పుడు ఎవరు చేస్తున్నారు ఈవెన్ మీకు వాట్సాప్ క్యాంపెయిన్స్ ఉన్నాయి ఓకే వాట్సాప్ క్యాంపెయిన్స్ కూడా సిమిలర్గా మనం మొత్తం డేటా తెచ్చుకోవచ్చు సో ఓకే ఇవన్నీ ఓకే దీని తర్వాత మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ టూల్స్ కొద్దాం ఓకే సో టూల్స్ ఎక్కువ చెప్పానా మీకు భరత్ ఇస్తామా భరత్ మేము ల్యాప్టాప్స్ ఓకే అండ్ వన్ మోర్ టూల్స్ సో ఇది లింక్డ్ఇన్ లో టూల్ ఉంటుంది లింక్డ్ఇన్ సేల్స్ నావిగేటర్ అని చెప్పేసి ఓహో ఓకే ఏ అకౌంట్ కాదు మనం విల్ సీ దిస్ అకౌంట్ సో చూస్తే కనుక దీంట్లో మనకి టూల్ ఉంది సేల్స్ నావిగేటర్ టూల్ ఉంది ఈ టూల్లో అసలు అదిరిపోతుంది టూల్స్ ఇవన్నీ అంటే ఇవన్నీ బీటూబీ లీడ్ జనరేషన్ టూల్స్ సో వాట్ ఐ కెన్ డూ ద ఫిల్టర్స్ నాకు అందరూ డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో నాకు అన్ని ఇవన్నీ రిప్లైస్ వస్తున్నాయి నాకు అంటే నేనే వాళ్ళ కాంటాక్ట్ అవుతున్నాను సో ఇవన్నీ ఎలా చేయాలి ఏంటి అర్థమైందా సో మనం చూద్దాం మనం ఎలా చేయాలి ఏంటి ఏం చేయొచ్చు డిజిటల్లో ఎంత హంగామా చేయొచ్చు సో ఎగ్జాంపుల్ లెట్ us see we will see how many digital marketers are there in the హైదరాబాద్ చూద్దాం ఎంతమంది ఉన్నారు చూద్దాం కరెంట్ జాబ్ టైటిల్ ఐల్ కీప్ డిజిటల్ కంట్రోల్ సి మార్కెటింగ్ డైరెక్టర్ నుంచి స్టార్ట్ చేస్తాం ఎక్స్క్లూడ్ చేస్తాను డిజిటల్ స్పెషలిస్ట్ ఐల్ కీప్ డిజిటల్ మార్కెటింగ్ పెడతాను డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్ డిజిటల్ మార్కెటింగ్ డైరెక్టర్ ఓకే డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ ఓకే సో ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో డిజిటల్ మార్కెటర్స్ మోర్ దెన్ 1 బిలియన్ ఉన్నారు ఇక్కడ మీకు ఇటూరులో చూస్తే ఓకే మనం ఏం చేద్దాం అంటే వీళ్ళు కీప్ ఓన్లీ హైదరాబాద్
ఇప్పుడు హైదరాబాద్ చూస్తే మీకు ఎంతమంది ఉన్నారు హైదరాబాద్లో? 15,000 మంది ప్లస్ డిజిటల్ మార్కెటర్స్ ఉన్నారు. అంతే, 15,000 మంది ఉన్నారు డిజిటల్ మార్కెటర్స్. ఓకే, సో వీళ్ళు ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. వీ కెన్ డూ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. ఓకే, వాట్ ఐఎమ్ సేయింగ్, మనం ఈ టూల్స్ అన్ని వాడుకుని డిజిటల్ మార్కెటింగ్ లో మనం విల్ టేక్ ఎడ్జ్. యాక్చువల్లీ లీడ్ జనరేషన్ చేయొచ్చు. ఓకే, వీ కెన్ డూ లీడ్ జనరేషన్ యాక్టివిటీ మనం చేయొచ్చు. సో ఇవన్నీ చేయటం అనేది బేసిక్గా ఇస్ వన్ హ్యూజ్ జర్నీ. అంటే ఎలా చేయాలి ఏంటి అనేది నేర్చుకోవాలి మీరు ప్రాపర్గా. అర్థమైందా? మొత్తం నేర్చుకుంటేనే మనం డిజిటల్ మార్కెటింగ్ లో సక్సెస్ అవ్వగలం. అర్థమైంది? అంతేగాని ఒక టూల్ నేర్చుకుని ఒక మాడ్యూల్ నేర్చుకోకుండా, ఓకే, దట్ వోంట్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, సో ఇది కాకుండా ఇంకా మీకు చాలా టూల్స్ ఉన్నాయి, క్రంచ్ బేస్ అని చెప్పేసి. ఓకే, చూపిస్తాను మీకు. క్రంచ్ బేస్ అని టూల్ ఉంది. ఈ టూల్ మొత్తం డేటా వస్తుంది అసలు. ఇవన్నీ ఏ టూల్స్. ఓకే, సో క్రంచ్ బేస్ అనే టూల్ ఉంది. నెక్స్ట్ చార్ట్ బోర్డ్స్ కి టూల్స్ ఉంటాయి. చార్ట్, ఇవన్నీ టూల్స్, ఇవన్నీ నేర్చుకోవాలి మీరు బై డిఫాల్ట్. యాజ్ ఏ పార్ట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ షుడ్ లెర్న్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, సో అది దట్స్ ఇట్ అబౌట్ ది webinar part. Okay, so if you have any doubts, feel free to ask me now. Now you can ask your doubts. No doubts today? Hi Bhavya. Hi Baswa. Bavasa Rowdy. Hi Dindudki Ganesh. Hi Rajesh. భారత్, గుర్తుపెట్టుకో, నేను ఫ్రెషర్ గా తీసుకున్నప్పుడు దే విల్ హైర్ యూ యాజ్ ఏ ఫ్రెషర్. డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్ కింద మిమ్మల్ని హైర్ చేస్తారు. అంతేగాని మీకు ఫ్రెషర్ గా మీరు ఎస్ఈఓనా గూగుల్ యాడ్స్ అవన్నీ చూడరమ్మా, గుర్తుపెట్టుకో. సో నువ్వు ఫ్రెషర్ అంటే ఏంటి, నీకున్న నాలెడ్జ్ ఏంటి గుర్తుపెట్టుకోండి. సో తర్వాత అవన్నీ స్కిల్స్ అనేవి. ఫ్రెషర్కి ఎవడు అంత డెప్త్ చూడరు ఇది. అండ్ మీకు ఫ్రెషర్కి ఏంటంటే యూ షుడ్ హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆన్ ఎవ్రీథింగ్. ఎనీ డౌట్స్? హాయ్ వర్ధన్. నేను చూసేలే వర్ధన్. అంత కష్టపడక. ఐఎమ్ గుడ్ వర్ధన్ రెడ్డి. హౌ ఆర్ యూ? హాయ్ సుభాష్. షీ కాల్స్ మీ సుభాష్. స్మార్ట్, వెరీ స్మార్ట్ పీపుల్. హాయ్ వర్ధన్, హౌ ఆర్ యూ? ఫ్రెషర్స్ కి ఇంపార్టెంట్ కాదు భరత్. ఏమంటున్నానంటే, ఇఫ్ ఎనీ కంపెనీ ఈజ్ హైరింగ్ యాజ్ ఎ ఫ్రెషర్, రైట్, సో వాళ్ళు ఏం చూస్తారంటే యూ షుడ్ హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆన్ ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్ లో అన్ని మాడ్యూల్స్ మీద నీకు నాలెడ్జ్ ఉండాలి. అంతేగాని ఒక మాడ్యూల్ నేర్చుకుంటానంటే కుదరదు. ఓకే, సో నీ ఈవెన్ ఈవెన్ టుమారో, రేపు నువ్వు ఆర్గనైజేషన్ లో జాయిన్ అయిన తర్వాత కూడా నీకు ఛాలెంజ్ ఏంటంటే, సో మీ ఆర్గనైజేషన్ లో ఏదో మాడ్యూల్ చేపిద్దాం అనుకుంటారు నీతో ఫస్ట్ ఇనిషియల్ గా. బట్ తర్వాత వాళ్ళకి ఇంకొక మాడ్యూల్ చేపిస్తే వాళ్ళకి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది బాగుంటుంది. అంటే రూపాయి ఖర్చు పెడితే రేట్స్ రావడం కానీ ఇవన్నీ బాగుంటాయి. అందుకే ఏం చేస్తారంటే అంటే అంటిల్ అన్లెస్ దే ఎగ్జిక్యూట్ సంథింగ్, రైట్, వాళ్ళకే తెలియదు. అందుకే ఏంటంటే ఇట్ షుడ్ హ్యావ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ దే వాంట్ స్టార్ట్ గూగుల్ యాడ్స్.
సో గూగుల్ యాడ్స్ చేద్దాం అనుకుంటారు. సో గూగుల్ యాడ్స్లో కాస్ట్ పర్ లీడ్ అనేది బాగా పెరిగిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు, ఎస్సీఓ చేద్దాం ట్రై చేస్తూ ఉంటారు అలా. సో వీ కెనాట్ డిఫైన్, ఓకే, ఏ మాడ్యూల్లో నీకు జాబ్ ఇవ్వాలి, ఏ మాడ్యూల్ ఇవ్వాలి అనేది ఇనిషియల్ స్టేజ్లో ఉండదు. బట్ నీకు నువ్వు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు చూజ్ చేసుకోవచ్చు, నేను ఈ మాడ్యూల్లోనే వర్క్ చేస్తాను, ఓకే, నేను ఈ మాడ్యూల్లోనే బాగా చేస్తానంటే దట్ వర్క్స్ అవుట్ ఫర్ యూ. నాట్ నౌ. డిజిటల్ టెక్ తెలుగు, డిటిటి, గుడ్ మార్నింగ్. డిజిటల్ టెక్ తెలుగు. Hi Vardhan, do you have any doubts on digital marketing? Good. Lot of people are joining in the live YouTube today. Hi Ramya. ఎస్, డిజిటల్ టెక్ తెలుగు ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి. నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను, ఈ నెంబర్ కాల్ చేయండి, దెన్ యూ విల్ గెట్ ది ఆఫ్లైన్ క్లాసెస్. ఓకే. వైటాలిటీ ఇన్సైడర్. ఓకే. సి, ఏ ఇంపాక్ట్ డిజిటల్ మార్కెటింగ్ అంటే వైటాలిటీ ఇన్సైడర్ ఇంపాక్ట్ అంటే గుర్తుపెట్టుకో, అంటే వాట్ వీఆర్ అబ్జర్వింగ్ ఫ్రమ్ లాస్ట్ 6 months. సో మనం బేసిక్గా మనకి ఏజెన్సీ ఉంది కదా, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ కాల్డ్ ఎంబ్రిక్ సొల్యూషన్స్. సో మన క్లయింట్స్ చాలా మంది అంతకుముందు ఉండేవారు, కానీ క్లయింట్స్తో బాగా తిట్లు పడే మనకి. ఎందుకంటే మన ఇంగ్లీష్ ఎంత బాగుందో తెలుసు కదా, టు బి ఫ్రాంక్ మనం అంతా తెలుగు వాళ్ళం. వచ్చిన ఇప్పుడంటే కాలేజీ స్కూల్స్ అవన్నీ పెరిగాయి, కానీ ఒక లాంగ్ బ్యాక్ మన ఎడ్యుకేషన్ కానీ మన ఇంగ్లీష్ కానీ వెరీ పూర్ యాక్చువల్లీ. సో దానివల్ల మన కంటెంట్ రైటర్ రాసే కంటెంట్కి అబ్బా ఆ తిట్లు భరించలేకపోయేవాడు నేనైతే లిటరల్లీ. వాళ్ళేమో మన వర్క్ చేసేవాడేమో చాలా టాప్ మోస్ట్ ప్రొఫెషనల్ ఉంటాడు, వాడు ఎక్స్పెక్ట్ చేసేది వాళ్ళ లెవెల్ ఇంగ్లీష్ అని ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఏ టూల్స్ రావడం వల్ల సో మీకు కరెక్ట్ డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్ వస్తే కనుక ఏ టూల్స్ వాడుకుని క్లయింట్కి ఏం కావాలో అది ఇవ్వచ్చు అవుట్పుట్. అర్థమైందా? సో నాకు తెలిసి ఏ టూల్స్ వల్ల డిజిటల్ మార్కెటింగ్ ఎఫెక్ట్ ఏమీ లేదు. ఏ టూల్స్ వల్ల డిజిటల్ మార్కెటింగ్ అనేది క్వాలిటీ పెరిగింది. ఓకే, డిజిటల్ మార్కెటింగ్లో క్వాలిటీ పెరిగింది, డిజిటల్ మార్కెటింగ్ బాగా చేయగలుగుతున్నాం. ఓకే. హాయ్ దిలీప్. హాయ్ పోలోడ్ దిలీప్. సో ఓకే, భరత్ రాజ్ ఒక క్వశ్చన్ అడిగావు, లాస్ట్ క్వశ్చన్. భరత్, నువ్వు ఒక్క పని చేయి, నువ్వు యూ కెన్ కమ్ డౌన్ ఇన్స్టిట్యూట్కి రా ఒకసారి, నేను మాట్లాడతా. ఓకే, ఫేస్ టు ఫేస్ అయితే క్లారిటీ. నువ్వు అడిగావు కదా క్వశ్చన్. సి సింపుల్ భరత్, ఆర్ ఆస్క్డ్ ద క్వశ్చన్. సో గో టు ది గూగుల్ పార్ట్నర్స్, గూగుల్ అడ్వర్డ్స్, గూగుల్ పార్ట్నర్ డైరెక్టరీ అని సెర్చ్ చేయండి. హాయ్ సుభాష్ చంద్ర. హాయ్ ఉన్నం. చెక్ చేస్తే యూ విల్ గెట్ ది ఎగ్జాక్ట్ డేటా. ఓకే, దీనిలోకి వెళ్ళిన తర్వాత క్లియర్ ఆల్. సి, యూ కెన్ చెక్ హియర్. మన నేమ్ చెక్ చేస్తే ఎంబ్లిక్ సొల్యూషన్స్ వచ్చిందా లేదా మన నేమ్ సిమిలర్గా, అండ్ యూ కెన్ గో టు చెక్ అవర్ వెబ్సైట్. సో అది కాకుండా మనం ఈవెన్ మన ఎంబ్లిక్స్ అకాడమీలో కూడా మన వెబ్సైట్లో మనం కింద మనం పెడతాం లింక్, పార్ట్నర్ అని చెప్పేసి. చూడండి ఇక్కడ గూగుల్ పార్ట్నర్ లింక్ క్లిక్ చేస్తే గూగుల్లో లింక్ వస్తుంది. సో ఎవ్రీ వన్ విల్ క్లెయిమ్ దట్ దే ఆర్ గూగుల్ పార్ట్నర్స్. ఓకే, సో చెక్ చేసుకోండి మీరు. దట్స్ అంతే కదా భరత్ రాజ్. ఎంబ్లిక్స్ అకాడమీ సార్ సొల్యూషన్ అంతే, మన ఎంబ్లిక్స్ అకాడమీ పార్ట్ ఆఫ్ ఎంబ్లిక్ సొల్యూషన్స్. ఓకే, యూ కెన్ గో టు వెబ్సైట్ అండ్ చెక్. సేమ్ మన టీమే ఉంటారు మొత్తం అంతా. ఓకే.
సో ఐ థింక్ యూ టాక్ టు మౌనిక మేడం. మౌనిక మేడం విల్ గివ్ ద క్లారిటీ. ఐ థింక్ టుడే విల్ గెట్ ద కాల్ భరత్. మాట్లాడతారు మేడం నీకు. ఓకే, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు నీట్గా డీటెయిల్డ్గా. డోంట్ వరీ మచ్ అబౌట్ దట్. ఓకే. సో డిజిటల్ టెక్ తెలుగు నువ్వు ఎక్కడ తీసుకున్నావు అమ్మా కోర్స్? నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఎక్కడ తీసుకున్నావు? ఏ ఇన్స్టిట్యూట్లో తీసుకున్నావు? ఎక్కడ ఏమి నేర్చుకున్నావు? ఓకే, చెప్తే కనుక ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ మీ. ఎందుకంటే గుర్తుపెట్టుకో, ఈస్ట్ వెస్ట్, అదే ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ లో నీకు జాబ్స్ కావాలి అంటే కనుక డూ వన్ థింగ్. మీరు అక్కడ దగ్గరలో ఉన్న బెస్ట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయి, బెస్ట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయి, వాళ్ళకి డైరెక్ట్ గా అప్రోచ్ అయ్యి మీరు ట్రై చేయండి, వస్తాయి. కాకపోతే స్కిల్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉండాలి, గుర్తుపెట్టుకో. ఓకే. మిషన్ లెర్నింగ్ ఎక్కడ వాడతావు వర్ధన్? వాడలేవు. యూ కెనాట్. డిజిటల్ మార్కెటింగ్ ఈ సంథింగ్, కోడింగ్ దీనికి సంబంధం లేదు వర్ధన్, గుర్తుపెట్టుకో. కోడింగ్ ఈజ్ డిఫరెంట్, డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ డిఫరెంట్. డిజిటల్ మార్కెటింగ్ లో థాట్ ప్రాసెస్ డిఫరెంట్ గా ఉండాలి, పని చేయాలి, సీరియస్ గా ఉండాలి. అర్థమైందా? ఓకే, ఫైన్. సో మేజర్ ఛాలెంజెస్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్, ప్రజెంట్ క్లయింట్ ఛాలెంజెస్ ఇన్ మార్కెటింగ్. సి వైటాలిటీ ఇన్సైడర్ క్లయింట్ ఛాలెంజెస్ ఏంటంటే, క్లయింట్ ఎప్పటికీ ఎంత చేయ నువ్వు అని హ్యాపీనే. ఓకే. సో నువ్వు ఫర్ ఎవర్ ఇన్నోవేషన్ చేసుకుంటూ వెళ్తా ఉండాలి. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ అది ఎనీ ఇండస్ట్రీలో మీకు ఛాలెంజ్ ఏంటంటే యూ షుడ్ బి ఇన్నోవేట్ ఫ్రమ్ డే వన్. ఓకే, ఇన్నోవేషన్ చేస్తానే ఉండాలి. మార్కెట్లో ఉన్న వాళ్ళకంటే బెస్ట్ పాసిబుల్ ఇవ్వాలి. అర్థమైందా? సో ఆ ఛాలెంజ్ డిజిటల్ మార్కెటింగ్ అనే కదా ఎనీ ఇండస్ట్రీలో ఉండే క్వైట్ కామన్ థింగ్. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏది నాట్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్, ఎనీ జాబ్, రైట్? నీ జాబ్ నువ్వు పర్ఫెక్ట్ గా చేయి, చేస్తే ఆటోమేటిక్ గా అన్ని సెట్ అవుతాయి. ఓకే, రైట్. ఓకే సార్, చెప్తాను అంటారు. సో రైట్. భరత్, నువ్వు ఒకసారి మన టీం అడుగు, నాతో మాట్లాడు కాల్. నేను ఐ ఎక్స్ప్లెయిన్ యూ, డోంట్ వరీ. ఓకే, ఫేస్ టు ఫేస్ మనం చాలా మాట్లాడుకోవచ్చు. ఓకే, ఇంకా సో ఏంటి వీకెండ్ ప్లాన్స్? అంతా ఎవ్రీ వన్ ఈజ్ ఎంజాయింగ్ వీకెండ్. పని చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఈవెన్ వీకెండ్ కూడా నా సినారో చెప్తున్నా, వీకెండ్ కూడా మనకి క్లయింట్ మీటింగ్ ఏమైనా ఉన్నా సరే, ఏమన్నా పని ఉన్నా సరే చూసుకుంటా ఉండాలి. అది ఇంపార్టెంట్. పని పనే, పని బాగా చేస్తేనే మనకి లైఫ్, గుర్తుపెట్టుకోండి. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం బాగా రేపు పొద్దున. ఇన్ కేస్ ఏ టూల్స్ బాగా నేర్చుకున్నాం, నేర్చుకున్న తర్వాత కూడా మీరు ఏం చేయాలి? పని చేయాల్సిందే. ఓకే, జాబ్ గ్యారంటీ అంటే గుర్తుపెట్టుకో. జాబ్, ఒక్క నిమిషం. జాబ్ అనేది ఈజీగా వస్తుంది. కాకపోతే ఒకటే ఛాలెంజ్ ఏంటంటే నువ్వు పని చేయాలి, గుర్తుపెట్టుకో. జాబ్ మేము ఇప్పిస్తాం, పని చేయాలిగా. ఇంకా ఎనీ డౌట్స్? పీపుల్ హూ జాయిన్ ఇన్ హై పేయింగ్ క్లయింట్స్ ఫ్రమ్ లింక్డ్ ఇన్, అదర్ దాన్ ఏమన్నా? సో సి సాయి షా ఈ. ఓకే, గుర్తుపెట్టు. హై ప్లేయింగ్ క్లయింట్ అంటే అమ్మా గుర్తుపెట్టుకో సాయిషా. దేర్ ఇస్ నో హై ప్లేయింగ్ క్లయింట్ బేసిక్ గా. అంటే హై ప్లేయింగ్ క్లయింట్ అంటే వాడు ఎక్స్పెక్టేషన్స్ కూడా అలాగే హైలో ఉంటాయి. సో
లింక్డ్ఇన్ అనేది వెరీ గుడ్ ఆప్షన్ టు రీచ్ అవుట్ టు ది పీపుల్. వెరీ గుడ్ ఆప్షన్. సో నువ్వు అంటే టిపికల్గా ఏంటంటే మనం ఇఫ్ యూఆర్ ఇది నిమిషం నేను చెప్తానా సాయిషా. సో ఐ విల్ షో యూ సాయిషా, నువ్వు అడిగా కాబట్టి ఐ విల్ షో యూ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. భరత్ రాజ్, ఎనీ డౌట్స్ భరత్ రాజ్ నీకు? అంటే నేను కన్ఫ్యూజ్ చేసి పడేసి ఉంటారు జనాలందరూ. ఓకే, సో సింపుల్ భరత్ రాజ్ గుర్తుపెట్టుకో. సి యూట్యూబ్లో గుర్తుపెట్టుకో, ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. డిజిటల్ మార్కెటింగ్లో ఎంత విన్నా మర్చిపోతాం. ప్రాక్టీస్ చేయాలా, టాస్కులు చేయాలా. టాస్కులు చేస్తేనే గుర్తుండే, లేదంటే ఏం లేదు. ఎంత ఎంత విన్నా మర్చిపోతావు. గుర్తుపెట్టుకో, టాస్కులు చేయటం, ఆ రియల్ టైం టాస్కులు కానీ, ఆ ఎన్విరాన్మెంట్ కానీ అన్ని మన దగ్గర మనం క్రియేట్ చేస్తాం. ఓకే, రైట్. సో సాయిస్ నన్ను అడిగావు కదా, ఏమడిగావు? సో యూ వాంట్ గెట్ హై పేడ్ క్లయింట్ కావాలి అని అడిగావు. సో హై పేడ్ క్లయింట్ కావాలి అంటే కనుక దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫిల్టర్స్ ఉన్నాయి. సో ఫిల్టర్స్ ఏం చేస్తామంటే, లింక్డ్ఇన్ సేల్స్ నావిగేటర్లో, సో లింక్డ్ఇన్లో న్యూస్లో ఎవరు వచ్చారు? ఓకే, జియోగ్రఫీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఐమ్ టెల్లింగ్ యూ, ఇంకా చాలా ఉన్నాయి నీకు ఆప్షన్స్. హైదరాబాద్. ఓకే, సో హైదరాబాద్లో న్యూస్లో 51 మంది వచ్చారు. రైట్. సో దీస్ ఆర్ ఆల్ ది డెసిషన్ మేకర్స్. సో హూ డెఫినెట్లీ లుకింగ్ ఫర్ ది అగ్రెసివ్ డిజిటల్ మార్కెటింగ్ కానీ ఏదన్నా కావాల్సిన వాళ్ళే. సో మనం వీళ్ళు ఎవరిని టచ్ చేసినా సరే మనకి ఇట్ విల్ వర్క్స్ అవుట్ ఫర్ యూ. నీ పైసలు నీకు వస్తాయి, నీకు మంచి పైసలు వస్తాయి. కానీ గుర్తుపెట్టుకో, కానీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, నువ్వు వాళ్ళకి వాల్యూ యాడ్ చేయాలి. వాళ్ళు డబ్బులు ఇస్తారు కరెక్టే, దాంతోపాటు నువ్వు వాల్యూ యాడ్ చేయాలి సాయిషా, అది ఇంపార్టెంట్. భరత్ రాజ్ ఏం లేదు, భరత్ రాజ్ కోర్స్ డిఫరెన్స్ అంటే మేమందరం వర్క్ చేసే వాళ్ళం రియల్ టైంలో, నెంబర్ 1. సో మేము ఎప్పుడు క్లయింట్స్తో వర్క్ చేస్తూ ఉంటాం. దానివల్ల మాకుండే నాలెడ్జ్ కానీ వేరే వాళ్ళకు ఉండే నాలెడ్జ్ కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకో అంతే. అది చాలా నీకు మెయిన్ ఇంపార్టెంట్ డిఫరెన్స్. అదే కదండి డిఫరెన్స్. సో అందరూ ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే మీకు రియల్ టైం చెప్తాం అంటారు, కానీ ఆ రియల్ టైంలో ఏ క్లయింట్తో వర్క్ చేయరు. గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మన ఇన్స్టిట్యూట్కి రమ్మని నీకు అర్థమవుతుంది మన డిఫరెన్స్. మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్ భరత్. ఓకే, కంటెంట్ చాట్ జీపీటీకి వాడుతున్నారు, దానికి రీప్లేస్మెంట్ ఏంటి సార్? డిజిటల్ టెక్ తెలుగు. గుర్తుపెట్టుకోమా, ఒకటే గుర్తుపెట్టుకో. సో మనం ఇప్పుడు చాట్ జీపీటీ వాడతాం, రేపు ఇంకో టూల్ వాడతాం. ఓకే, రీప్లేస్మెంట్స్ అనేవి వస్తానే ఉంటాయి. ఎందుకంటే సోషల్ మీడియా ఉంది ఒకప్పుడు, యాహూ చాట్, తర్వాత ఆర్కుట్, తర్వాత ఫేస్బుక్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్. మారుతా ఉన్నాయి లేవా? కానీ అన్నింటిలో ఒకటే కదా, కంటెంటే ఉండేది కదా ప్రతి దానిలో. ఓకే, సో మనం వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మనం డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి, మంచిగా నేర్చుకుని ముందుకు వెళ్తే మనం ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాం. ఓకే, ఇంకా ఎనీ డౌట్స్? భరత్ క్లారిటీ వచ్చిందా లేదా? రియల్ టైం అంటే ఏం లేదు భరత్, నువ్వు రియల్ క్లయింట్తో పనిచేయాలా. నువ్వు వర్క్ చేసేది ఒక ఇండస్ట్రీ నాలెడ్జ్ ఉండాలి బేసిక్గా. అర్థమైందా? క్లాసులు చెప్పడం ఏమైంది, ఎవరైనా చెప్తారు. బట్ ఇండస్ట్రీ నాలెడ్జ్, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అనేది చాలా కష్టం. సో అలా ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మార్కెట్లో. సో అలా ఉన్న వాళ్ళు మన బాగుంటుంది. నువ్వు యూ కెన్ కమ్ డౌన్ టు ఇన్స్టిట్యూట్, యూల్ అండర్స్టాండ్. ఓకే, సో నేనేమంటానంటే డోంట్ కమ్ మన ఎంబ్లిక్స్ దగ్గరే బ్లైండ్ చేయడమని చెప్పను. మొత్తం ఇండస్ట్రీకి వెళ్ళి మొత్తం చూడు, నీకు అర్థమవుతుంది డిఫరెన్స్. అర్థమైందా? రైట్. రియల్ టైం అంటే ఏం లేదు, నిజమైన ప్రాజెక్టుల మీద వర్క్ చేయాలి. ఇంకా
People in YouTube, silent, watching. సో మీరేమైనా చేస్తున్నారు ఇన్నోవేటివ్గా డిజిటల్ మార్కెటింగ్లో? విల్ డిస్కస్ దట్ ఆల్సో. సురేష్ ఉన్నావా? రత్నసాగర్, రాజ్, వర్ధన్ రెడ్డి, వైటాలిటీ ఇన్సైడర్, డిజిటల్ టెక్, సైషా, ఓకే. హోప్ యూ గాట్ క్లారిటీ, రైట్? అందరు క్లారిటీ వచ్చిందా రాలేదా ఏ టూల్స్ మీద? అవును భరత్, రియల్ క్యాంపెయిన్స్ చూస్తావు. ఓకే, అన్ని రియల్ గా చూస్తావు. రియల్ గా చూస్తే వచ్చే నీకు హ్యాపీనెస్ వేరు, రియల్ క్యాంపెయిన్స్ చూస్తే. ఫ్రీలాన్సర్, గ్రాఫిక్ డిజైనర్, వీడియో ఎడిటర్ అండ్ టెక్, స్పిరిచువల్ కంటెంట్ క్రియేటర్ ని సార్, డిజిటల్ మార్కెటింగ్. శైష, ఐ థింక్ వన్ థింగ్ ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. కంటెంట్ క్రియేట్ చేస్తున్నావు కదా, నెంబర్ వన్. సో ఆ కంటెంట్ ఎక్కువ మంది రీచ్ అవ్వాలంటే డిజిటల్ మార్కెటింగ్ డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది, నెంబర్ వన్. అది గుర్తుపెట్టుకో. సో ఎందుకంటే కంటెంట్ క్రియేషన్ చేయటం వేరు, దాన్ని రీచ్ అయ్యేలా చేయటం వేరు. ఓకే, సో దట్స్ వన్ థింగ్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఫ్రీలాన్సర్, గ్రాఫిక్ డిజైనర్, వీడియో ఎడిటర్ అయితే మీ ప్రొఫెషన్ కూడా యూ కెన్ రీచ్ అవుట్ టు ద కంపెనీస్. నేను చూపించా కదా, అలా టెక్నిక్స్ అన్నీ ఉంటాయి. సో యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ లోకల్ లిస్టింగ్ క్రియేట్ చేసుకోవచ్చు, వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. చేసుకుని ఎస్సీఓ చేస్తే, ఈ సమ్మర్ సెర్చింగ్ ఫర్ ద ఫ్రీలాన్సింగ్ గ్రాఫిక్ డిజైనర్ వస్తే, మీరు టాప్ లో వస్తే ఆటోమేటిక్ మీ బిజినెస్ వస్తుంది కదా, రైట్? సో దట్స్ హౌ యూ కెన్ గెట్ సమ్ బిజినెస్ ఫ్రమ్ ద డిజిటల్ మార్కెటింగ్. థ్యాంక్ యూ భరత్. హోప్ యూ గాట్ ఆన్సర్స్ ఫర్ ఆల్ యువర్ క్వశ్చన్స్. Okay, guys. Thanks for the joining live on the weekend. So Monday, Saturday morning జాయిన్ అయ్యారు అందరూ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. భరత్, యూ కెన్ మౌనిక మేడం అడుగు, చెప్తారు. ఒకసారి నీ కాల్ వస్తుంది, యూ విల్ గెట్ కాల్, దెన్ యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్. మేడం విల్ గివ్ ద క్లారిటీ. ఓకే, థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ లైవ్. See you on next week.